ఇంకా మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదండి. ఓకే అనేసాను. హైదరాబాద్కి టికెట్ వేసారు. చెన్నై నుంచి వచ్చాను. వచ్చి షూటింగ్కి వెళ్ళగానే క్యారవాన్ చూపించారు. క్యారవాన్లోకి వెళ్ళాను. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ వేశాడు. ఒక ఫామ్ హౌస్లో జరుగుతోందండి షూటింగ్. చూశానండి. ఒకరు చంద్రబాబు నాయుడు గారి లాగా, ఒకరు గోరంట్ల బుచ్చే చౌదరి గారి లాగా, ఒకరేమో పవన్ కళ్యాణ్ గారి లాగా, ఒకరు ఇలాగ ఉన్నారు. ఓహో, నేను చిరంజీవిని. ఇప్పుడు నేనేం చేయాలని, నేను బేసిక్గా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ నేను. ఓహో, టీడీపీ స్టార్ క్యాంపెయినర్ నేను 96 నుంచి. సో ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. సరే, వాళ్ళు అన్నట్టుగానే కరెక్ట్గా ఒక మధ్యాహ్నం పైన ఒక 4 o'clock టైంలో పిలిచారు. షాట్లోకి వెళ్ళా. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత, అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో ఉంటే అన్నయ్య చిరంజీవి గారు వచ్చి ఆయన్ని కన్సోల్ చేయడం అన్నమాట ఆ షాట్. ఇబ్బంది పడిపోయారా? ఏం ఇబ్బంది ఏం పడలేదు. నేను రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు కనపడడం లేదని చూసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆశ్చర్యం నాకు లొకేషన్లో వీళ్ళందరిని చూడగానే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూడగానే ఎగ్జాక్ట్ నాకైతే అసలు ఏం అర్థం కాలే. అలా ఉండిపోయాను నేను. అసలు ఏ ఊరండి మీది, ఏ ఊరు మీది అని అడిగాను. నాకు తెలియదు. మేము నాసిక్ సే ఆయా అన్నాడు ఆయన. ఒకటే మాట, నాసిక్ సే ఆయా అనగానే ఓహో ఈయన తెలుగు కాదని అర్థమైపోయింది ఫస్ట్ పాయింట్. మనకు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వచ్చేసి మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం కదండి మనం. ఈయన చూస్తే అసలు క్వైట్ ఆపోజిట్ వాయిస్ ఈయన. మేము నాసిక్ సే ఆయా భయ్యా అన్నాడు. అనగానే ఓహో, నాకు హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు. సరే సైలెంట్గా నవ్వుకున్నాం. మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళిపోయి నేను కూర్చున్నాను. సాయంకాలం షాట్కి రమ్మన్నారు. షాట్కి రమ్మన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఆ అబ్బాయి అలా కూర్చొని ఉంటే అన్నయ్య చిరంజీవి గారు వెళ్ళి భుజం మీద చేసి అంటే అన్నయ్యని ఇలా చూస్తాడు. ఆయన చూడగానే అంటాడు అన్నయ్య, ఇది షాట్. సరే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారి అసిస్టెంట్ అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు. అది ఆ పేరు మర్చిపోయాను నేను. నేనేమో ఆర్జీవి గారి కోసం చూస్తున్నా. సరే అర్థమైపోయింది, ఆయన రావట్లేదు, సార్ అసిస్టెంట్సే చేస్తున్నారని అర్థమైపోయింది. ఆ షాట్ తీశారు. సార్ మీకు అయిపోయింది అన్నారు. మళ్ళీ నైట్ ఫ్లైట్కి టికెట్ వేసారు. నేను నైట్ ఫ్లైట్కి బయలుదేరి చెన్నై వచ్చాను. అక్కడికి అయిపోయిందండి. సినిమా చూసారా ఎడిటింగ్ అయ్యా? సినిమా చూస్తే సినిమాలో ఆ షాట్ లేదు. లేదా? దేవుడా అంతేనా? నా బాధ ఏంటంటే, ఎక్కడ టీడీపీలో మా వాళ్ళందరూ చూసి ఎక్కడ నువ్వేమయ్యా, నీకు ఎందుకే బుద్ధి లేదా, నీకు ఎలా చేసేవి ఏంటని అంటారేమో అని అదొక భయం నాకు. సరే అవన్నీ ఏమనరు, కాకపోతే నేను అన్నీ అనేసుకోవడం నేనే. అవును, అంటే అడగరండి, ఎవరు అనరు అనుకోరు. అక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఒక టైంలో బాలకృష్ణ గారు ఆయనకి ఎంత పెద్ద ఇది చేశారు ఆయన, రాజశేఖర రెడ్డి గారి టైంలో అవన్నీ జరిగినప్పుడు ఇన్సిడెంట్లు. సో అవి ఖచ్చితంగా పాలిటిక్స్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ సినిమా. అండ్ సరే ఇదన్నీ పక్కన పెడితే మేడం, కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక 6 months, అప్పుడు హార్డ్లీ కరోనా ఫుల్ సెకండ్ వేవ్ రన్నింగ్లో ఉంది. ఆ టైంలో ఇంకొకసారి మళ్ళీ వచ్చింది ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మీరు మొన్న ఒకే షాట్తో చేశారు, ఇప్పుడు సినిమా మొత్తం మీరు చిరంజీవి గారి లాగా ఉంటారు సార్, చిరంజీవి గారి క్యారెక్టర్ అందులో ఆర్జీవి మిస్సింగ్ సార్ ఇది అన్నారు. ఆర్జీవి మిస్సింగ్ ఏంటి సార్ అంటే, ఇందులో టైటిలే ఆర్జీవి మిస్సింగ్. రామ్ గోపాల్ వర్మ గారు ఇందులో కిడ్నాప్ అవ్వబడతారు. అది చిరంజీవి గారు క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద పడుతుంది. తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చేరి ఆ కన్ఫ్యూజన్ని ఛేదించి అసలు ఎవరు కిడ్నాప్ చేసింది పట్టుకొని ఫైనల్గా ఆర్జీవి గారిని కాపాడుతారు, ఇది కథ అన్నారు.
నాకు ఈలోపే ఆ ఫస్ట్ ఆ ఒక్క షాట్కే భయం వచ్చేసింది కదండి. నేను నిజంగా నమస్కారం బాబు నేను చేయలేనండి ఏమనుకోవద్దని నాకు నిజంగా భయం వచ్చేసింది నాకు. అంటే ఏంటండి మీరు కరోనా టైంలో పిలిచి సినిమా ఇస్తుంటే చేయరా మీరు? అందులో ఆర్జీవి గారు అంటే ఇష్టం అంటారు, మీరు చేయనంటారండి. అంటే లేదండి ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం నాకు, కానీ ఇది నేను కొంచెం పార్టీలో కొంచెం ఉన్నందువల్ల నాకు కొంచెం భయం వేస్తుందండి, వేరే ఏం లేదు, అలా బాగుండదండి, ఆల్రెడీ ఇది ఉంది నాకు ఇమేజ్ అనేది ఒకటి, మళ్ళీ ఇలాంటివన్నీ చేస్తే ఎందుకంటే అండి గతంలో ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా చేశానండి, డైరెక్టర్ బాబ్జీ గారు చేశారు. దాంట్లోనే నన్ను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. అందులో నేను ఒక్కనే వేరేలాగా ఉంటాను నేను సినిమాలో చూస్తే. కానీ చిరంజీవి గారు లాగా నన్ను పెట్టారు అందులో. కానీ ఆ సినిమా వల్ల నాకు వచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే అందరూ అలాగే ఉన్నారండి, నేను మాత్రం సపరేట్గా ఉంటాను. నేను ఏంటంటే చిరంజీవి గారు మాత్రం అలా లేరు యాజ్ ఇట్ ఈస్గా అని అన్నారు ఆ సినిమా చూసి. చూసి అమ్మయ్య నాలా నేను ఉన్నాను అని. అంటే అదొక విధంగా గొప్ప కాంప్లిమెంట్, ఒక ఎంత పెద్ద స్టార్. కానీ మన ఇండస్ట్రీ వాళ్ళు నన్ను పచ్చి బూతులు తిట్టారండి బాబు. ఏమని? ఏమయ్యా ఆ సినిమాకి చేయకపోతే నీకేం గడవదా, ఎందువల్ల అసలు అలాంటి ఒక అలాంటిది ఆల్రెడీ నీకు అదొకటి ఉంది కదా నీకు, మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు చేసామని తిట్టారు నన్ను. తర్వాత నాకే ఇప్పుడు 10 మందిలో 8 మంది తిట్టేసరికి నిజంగా తప్పు చేసావు నువ్వు ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఏది మీరు అమరాజ్యంలో దాని గురించి మాట్లాడతారా? కాదు, ఎన్టీఆర్ నగర్ గురించి. ఎన్టీఆర్ నగర్, అదే ఎన్టీఆర్ నగర్ ఇలాంటివన్నీ గుర్తొచ్చి నాకు. తర్వాత అది చేశానే తప్ప కమ్మరాజ్యంలో కడపరెడ్లు చేశానే, ఆ ఒక్క షాట్ చేశానే కానీ రిలీజ్ ఇప్పుడు కూడా భయం వేసిందండి బాబు. రిలీజ్లో మా ఫ్రెండ్స్ మా కొలీగ్ వాళ్ళు వీళ్ళు కొంతమంది వెళ్ళి చూసిందని నీ షాటే లేదన్నారు. అనగానే అమ్మ బాబోయ్ నమస్కారం అనుకున్నాను నేను. కట్ చేస్తే ఈ ఆర్జీవి మిస్సింగ్ సినిమాకి నిజంగా నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను ఆర్జీవి గారికి క్షమాపణలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు, కానీ నాకు ఇలాగ వచ్చింది అవకాశం అనేది బాధ, చేయలేకపోయానే అనేసి ఆ భయంతోనే చేయలేదండి. నాకైతే ఇప్పటికీ నా మెయిల్లో ఉంటుంది, ఫోన్లో మెయిల్లో ఉంటుంది నాకు. వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కదండి, సార్ మేము మెయిల్లో పంపుతాం, ఒక్క కాంట్రవర్షియల్ ఇది ఉంటే మీరు చేయొద్దుని అంటే పంపించారు మేడం. డైలాగ్ టు డైలాగ్ ముహూర్తం నుంచి శుభం షాట్ వరకు పంపించారు. ఎక్కడ నిజంగా కూడా గాడ్ ప్రామిస్గా ఒక్క కాంట్రవర్సీ లేదండి. అదొక స్టోరీ, ఒక ఫిక్షన్ స్టోరీ లాగా వెళ్తుంది అంతే అది. కానీ నాకు భయంతో నేను చేయలేకపోయాను. అంత మంచిగా అనుకోవాలండి. అదే మేడం, భయం కాదు, అంతఃస్ఫురణ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మేబీ ఆ టైంలో అది మీరు చేయకపోవడం మీకు కరెక్ట్ ఏమో మేడం. నేనైతే మాత్రం భయంతోనే ఒప్పుకోలే. లేకపోతే ఆర్జీవి గారి సినిమా అంటే ఎవరైనా వదులుకుంటారండి? వదులుకోరు. నాకు ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఆయన బయోపిక్స్ అంటే ఆయనలాగా నాకు తెలిసి ఎవరు చేయరు మేడం. అది కిల్లర్ వీరప్పని చూసి నాకు మతిపోయింది. నాకు అది ఇప్పటికి నేను ఒక 30 సార్లు చూసుంటా ఆ సినిమాని. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం మేడం. అసలు ఓ ఇలా జరిగిందా, నిజంగా అలా జరిగిందా అన్నట్టుగా తీస్తారు ఆయన. సో ఆర్జీవి గారు అయితే ఇంతవరకు ఆయన నేను ఎదురెదురు పడిందే లేదు. ఆ ఒక్కరోజు వెళ్ళిన ఆ రోజు కూడా సార్ని ఎప్పుడు కలవచ్చండి అని నేను అడిగా. కలవచ్చు చెప్తామండి వద్దురు కానీ ఆఫీస్కి. సార్ కూడా చెప్పారు ఒకసారి ఆఫీస్కి పిలిపిద్దామని అన్నారు. అంటే తర్వాత 3-4 సార్లు అడిగా ఎప్పుడు పిలిపిస్తారండి సార్ ఏమని చెప్పారు. ఆయన చెప్తామండి అన్నారు. తర్వాత సో ఆర్జీవి గారితో అలాగే ఇంతవరకు ఫేస్ టు ఫేస్ కూడా కలవలేదు. కలుస్తారు త్వరలో. చూడాలి మేడం, మీ నోటి మాట చూడాలి. చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ ఫ్యాసినేటింగ్ స్టోరీ మీది. అంటే ఇలా మీరు ఈ క్రమంలో మీరు అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ మలుపులు, బ్యూటిఫుల్ రోడ్స్ అన్నీ కనిపించి చూసేశారు కదా. మీకు రాజ్ కుమార్ గారికి అసలు ఏం కావాలి? మీకు జరిగినంత కాలం చేసుకుంటూ వెళ్ళడమే మేడం. ఎలాగో ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించిన బిజినెసెస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏది కుదిరితే అది. ఇప్పుడు ప్రొడక్షన్ చేయాలని ఒక ఇది ఉంది మేడం మైండ్లో. తప్పకుండా చేయండి. టీవీ ప్రొడక్షన్ చేయాలని సో దీనిలో వెళ్తున్నాం. అందుకే చూడాలి మేడం. మీరు బహుశా ఓటీటీలో మేబీ మీకు మలుపు తిప్పే క్యారెక్టర్ వస్తుంది. చూడాలి మేడం. అంటే ఇంకొక కొత్త ఏమంటారు ఒక అవతారంలో మీరు కనపడతారేమో, ఎవరికి తెలుసు. చూడాలి మేడం. ఇంతవరకు ఓటీటీ చేయలేదు, వస్తే చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను.
సో అయితే సీరియల్స్ లైఫ్ సైనిక్ స్కూల్లో ఉంటుంది, సైనిక్ స్కూల్లో ఉంటుంది. ఎందుకంటే మేడం మీరు ఖచ్చితంగా మార్నింగ్ 5:30కి లేవాలి మేడం, ఖచ్చితంగా లేవాలి. 7:30కి కార్ ఎక్కాలి, 9 o'clock కెమెరా ముందు ఉండాలి, నైట్ 9 వరకు చేయాలి. ఫుడ్ అది అంటే ఇంకా మేడం మనం ఎక్కువ మాట్లాడకూడదు మేడం, ఇంకా అంతే. సినిమా కథ వేరు మేడం. సినిమాలో బాగుంటుంది. సినిమా కంటే మీ క్యారవాను, మీ మెను, మీ ఇది, మీ కథ, మీ సామ్రాజ్యం, మీ ఇక్కడ అడ్జస్ట్ అయిపోవాలి, ఇక్కడ అంతే అడ్జస్ట్ అవ్వాలి. నేను ఎవరో తెలుసా అన్నామంటే కనుక బాబు పని చూసుకో బాబు, బయలుదేరి బాబు, మేము ఎవరినైనా చూసుకుంటా ఉంటారు. ఓహో, అయితే కష్టం. అందుకనేసి ఇవన్నీ ముందు ఎంటర్ అవ్వడానికి ముందు ఆలోచించుకోవాలి మనం. అంతేలేండి. అయితే మీకు ఆ ప్యాషన్ ఉండబట్టి ఇవన్నీ కనిపించకుండా మీరు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం, సినిమా నుంచి సీరియల్కి వచ్చాం, ఇంకా దాన్ని కాదనుకొని పోతే ఎక్కడికి వెళ్ళాలి మనం? అదే అవసరం అనేదే మనిషికి ఇదన్నట్టుగా. కరెక్ట్. మీకు మీ సమకాలీకులు అంటే మీకంటే ముందే ఉన్నారు ఇండస్ట్రీలో అచ్యుత్ గారు. అచ్యుత్ గారు అంత తొందరగా ఇలా వెళ్ళిపోయారండి ప్రపంచం వదిలి, అసలు అర్థం కాని విషయం. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి అచ్యుత్. ముఖ్యంగా మన సుమన్ గారికి, రామోజీరావు గారి అబ్బాయి సుమన్ గారికి అచ్యుత్ గారన్న, తర్వాత రాజా రవీంద్ర, తర్వాత బాలాజీ, అఫ్కోర్స్ నేను కూడా, నన్ను కూడా కొంతమందిని ఆయన బాగా ఇష్టపడి తన కథల్లో కూడా ఈ సీరియల్కి ఈ హీరోని పెడదాం మనం అని అనుకొని ఆయన అలా చేస్తుంటారండి. ఆయన అలా ఉన్న వాళ్ళల్లో అచ్యుత్ ప్రథమ స్థానంలో ఉంటాడనేది నా ఉద్దేశం ఈటీవీలో. నిజంగా నాకు కూడా చాలా బాధ కలిగింది అప్పుడు. ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు నేను చాలా పెద్ద స్మోకర్ని నేను. అవునా? అవును. ఎందువల్ల చేత అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు కాలేజీలో ఫస్ట్ వెళ్ళగానే ఏముంటుందండి, అందరిని చూసి ఫస్ట్ నేర్చుకునేది అదే. అది అలవాటు అయిపోయిందా? తర్వాత అలవాటు అయిపోయింది. అసలు ఇలా ఉండేదన్నమాట చెట్లు, ఎప్పుడు సిగరెట్ తినేది. పిలవండయ్యా బాబు, షార్ట్ అయిందా, అక్కడ ఉంటాడు, ఆ గోడ పక్కన ఉంటాడు, పిలవండయ్యా బాబు, షార్ట్ టైం అవుతుంది, పిలవండయ్యా బాబు అంటుంటారు అనమాట. అంటే గ్యాప్ దొరికితే వెళ్ళిపోయి అదొక అలవాటు, అదొక ఇది. 2019 సెప్టెంబర్ 24 కాశీలో ఏదో ఒకటి వదిలేయాలంట కదా. కాశీకి వెళ్ళినప్పుడు నేను ఆ వదిలేయడంతో పాటు సిగరెట్ కూడా వదిలేశాను నేను. మా ఆవిడైతే కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది. నేను ఎన్నిసార్లు చెప్తే వినలేదు. ఇక్కడ ఆయనే శివార్పణం, అంతే వదిలేశాను. చాలా మంచి పని చేశారు రాజ్కుమార్ గారు. అంతే. ఎందుకంటే ఇది కాదని లేని ఎంతమంది అండి చెప్పి తర్వాత 6 నెలలు వదలడం, ఓ సంవత్సరం వదలడం, మళ్ళీ మొదలెట్టేయడం, మళ్ళీ టెన్షన్లో అసలు ఇదే లేకోకుండా ఉండడం. ఇప్పుడు లాంగెస్ట్ అయితే 5 years నుంచి మీరు లేరు. లేదు అసలు ఆ ధ్యాసే లేదండి. అదే ఇంకా ఆయన శివుడి ఆశీర్వాదం ఏమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు అన్నిసార్లు 3-4 సార్లు అండి 6 నెలలు వదిలేయడం, మళ్ళీ మొదలు పెట్టడం, సంవత్సరం వదిలేయడం, మళ్ళీ మొదలెట్టడం, ఇలా ఉండేది. ఏదో చిరాకు వచ్చినప్పుడు మళ్ళీ అలా వెలిగించేవాళ్ళం. ఈ తర్వాత అసలు ఆ థాటే లేదు. సో 2019లో అలా వదిలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా అలవాట్లు, ఇంకా డ్రింక్ చేయడం అనేది అకేషనల్గా తీసుకుంటుంటాం, అది ఓకే. అచ్యుత్కి ఏ అలవాటు లేదండి. నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఇవన్నీ అచ్యుత్కి ఏ అలవాట్లు లేవు. అయితే చక్కగా మంచి ఫుడ్ బాగా తీసుకుంటాడు, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మనిషి బాగా ఆరోగ్యంగా, చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న మనిషి అతను. మంచి ఆర్టిస్ట్ బాగా. అప్పుడు ఆ టైంలో ఒకటి ఈ అక్రిలిక్ హోర్డింగ్స్కి సంబంధించినది ఏదో బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడండి అప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇల్లు వచ్చేసి అమీర్పేటలో ఉండేదండి. అదేంటంటే చర్మాస్ ఎదురుగా ఆ సరౌండింగ్స్లో అనమాట. మా ఫాదర్ వాళ్ళు ఉన్న ఫ్లాట్స్కి ఎదురుగానే ఒక బిల్డింగ్లో ఇది పెట్టబోతున్నారండి, ఈ ఫర్ము. దగ్గరుండి పాపం ఆయన దగ్గర నుంచి చేయించుకుంటుండేవాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడల్లా, హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా ఈవినింగ్ అచ్యుత్ని రెగ్యులర్గా చూస్తుండేవాడిని నేను. ఆయనే దగ్గరుండి చేయించుకుంటుండేవాడు ఇదంతా, ఆ బిల్డింగ్ ఇదంతా.
అంత ఆ ఫర్నిచర్ అది ఇది ఇదంతా ఏంటంటే ఇలాగ నేను ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. తర్వాత కట్ చేస్తే సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, పోయారు. ఇదని వెరీ అన్ఫార్చునేట్ థింగ్. జీవితం గురించి ఇప్పుడు ఏం చెప్తామండి, మలుపులు ఎలా వస్తాయి అదంతా దేవుడిని నమ్ముతారు కదా మీరు చాలా. 100%. అంటే మీరు అంత అలవాటు ఉన్న సిగరెట్ని మీరు గివప్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఒక దేవుడు చల్లని చూపు మీ మీద ఉన్నట్టేనండి నిజంగా. నిజంగా అసలు వదిలేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే అంత హ్యాపీగా ఉన్నాను. అదొక చిన్న నిజంగా లైఫ్లో వేస్ట్ మ్యాటర్ అంటే నేను అదే అని చెప్తాను. నేను అది వదిలేసాం. అది మీకు చాలా అడ్వెంచరస్ అండ్ చాలా ఈవెంట్ఫుల్ లైఫ్ అంటారండి. అలా అసలు మీ జీవితం ఇంకా కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ మీకు, కానీ ఎక్కడా మీరు తొణకకుండా మీరు బేసిక్గా మీరు కొనసాగిన తీరు చాలా హుందాగా అండ్ గొప్ప పేరు సంపాదించుకున్న పద్ధతి చాలా మాకు వెరీ వెరీ ఇన్స్పైరింగ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్ ఆఫ్ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ అండి. అండ్ తప్పకుండా మీ శ్రీమతి గారికి మా నుంచి బెస్ట్ విషెస్ చెప్పండి. తప్పకుండా చెప్తాను. రమాదేవి, నా మిసెస్ పేరు రమాదేవి గారు. అండ్ కిడ్స్? 2 కొడుకులండి నాకు. ఇద్దరు? పెద్ద అబ్బాయి వచ్చేసి MBA అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, చెన్నైలోనే ఉంటాడు. చిన్న అబ్బాయి వచ్చి సింబియాసిస్ లా స్కూల్ లా చేశాడు. ఎవరు చేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండి. అమ్మ బాబోయ్. అవునండి. అయ్యా బాబోయ్. మొన్నటిదాకా ఒక సీనియర్ దగ్గర ఉండేవారు, ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తున్నాడు. ఇంత చిన్నగా చెప్తున్నారు మీరు, కానీ చాలా. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలండి మా పెద్ద అబ్బాయికి. ఇప్పుడు నాకు 58, ఐఎమ్ 58. ఎవరైనా నమ్ముతారా? హలో, 58 ఉన్నాయట, ఎవరు నమ్మరు. 1967 బర్త్ ఇయర్ అండి. అలాగా 23rd ఇయర్లో సినిమా ఫీల్డ్కి వచ్చానండి. అప్పటి నుంచి అలాగా ఉంది. చాలా యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అహెడ్ ఆఫ్ యూ ఆల్సో. ఐ థింక్ మంచి ఎక్స్పీరియన్సెస్, మంచి కథలే. మీరు అసలు ఫస్ట్ మీరు నరేట్ చేసిన పద్ధతి అండి, తప్పకుండా మీరు డైరెక్ట్ చేయాలి నెక్స్ట్. అయ్యో లేదు అమ్మో. ஏன்னா நீங்கள் நரேட் பண்ணும்போது நீங்கள் அந்த இன்வால்வ் ஆகிட்டு சொல்கிறீங்க, அந்த மெத்தட்லேயே அது ஒரு அங்கேயே நம்ம இங்கேருந்து எழுந்து அங்கே போகிற மாதிரி இருக்கு. ரொம்ப தேங்க்ஸ் மேடம். நீங்கள் சொல்கிறது பார்த்தா எனக்கு தமிழ்லவே பேசணுன்னு மாதிரி தோணுது. எனக்கு தமிழ் பேசுகிறவங்க கிடைச்சா எனக்கு தமிழ் பேசுறது ரொம்ப பிடிக்கும். సో చాలా అద్భుతమైన మీ జీవితంలోని విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.